ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, పరలోకపు తండ్రి, మా విమోచకుడవు, మా రక్షకుడవు నాయన, మరలా తిరిగి నాయన మేమందరమును కలిసి మండలకాల ధ్యాన కూడికలో ప్రవేశించి మిమ్మలను తండ్రి ఆరాధిస్తూ ఉంటుండగా మీ సన్నిధి, మీ పరిశుద్ధత మాకు దయచేయండి నాయనా. ఇదిగో తండ్రి, భక్తిభావముతో నిన్ను ఆరాధిస్తూ ఉంటుండగా ఈ ఆరాధన అంతటిలో ప్రభువా నీ బిడ్డలమైనటువంటి మేము ఆధ్యాత్మికమైన మేళ్లతో నింపబట్టానికి కృప చేయమని ప్రార్థన చేస్తూ యేసు ప్రభువారి దివ్య నామమును వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనమందరము కలిసి యేసు రాజుగా వచ్చుచున్నాడు ఈ కీర్తన ద్వారా ఆరాధన కార్యక్రమంలో ప్రవేశిద్దాం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరికీ తీసుకుపోతాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. లోకమంతా శ్రమకాలం, విడువబడుట బహుఘోరం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. ఏడేండ్లు పరిశుద్ధులకు విందబోతుంది, ఏడేండ్లు లోకం మీదికి శ్రమ రాబోతుంది. ఏడేండ్లు పరిశుద్ధులకు విందబోతుంది, ఏడేండ్లు లోకం మీదికి శ్రమ రాబోతుంది. యేసు వార్త మోయబడు, వాక్యమే కరువగును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. వెయ్యేండ్లు ఇలపై యేసు రాజ్యమేలును, ఈ లోక రాజ్యములన్నీ ఆయనవే అగును. వెయ్యేండ్లు ఇలపై యేసు రాజ్యమేలును, ఈ లోక రాజ్యములన్నీ ఆయనవే అగును. నీతి శాంతి వర్ధిల్లును, న్యాయమే కనబడును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందర సాగిలపడి నమస్కరించి గడగడలాడును. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందర సాగిలపడి నమస్కరించి గడగడలాడును. వంగని ప్రతి మోకాళ్ళు యేసయ్య ఎదుట వంగిపోవును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. క్రైస్తవుడా, మరువవద్దు దేవుని రాకడా, కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా నుండు. క్రైస్తవుడా, మరువవద్దు దేవుని రాకడా, కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా నుండు. రేపపాటున మారాలి, యేసయ్య చెంతకు చేరాలి. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మను కనికరింపుము, క్రీస్తు మమ్మను కనికరింపుము.
ప్రభువా మమ్మను కరికరింపుము. ప్రభువా మమ్మను కనికరింపుము. మనమందరము కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధ ఆత్మ వలన గర్భమున ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడననియు అదృశ్య లోకములోనికి దిగననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి యగు దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చిననియు నమ్ముతున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముతున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. ప్రియులారా, అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి 113వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. 113వ సంకీర్తన మొదటి వచన ప్రారంభం. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సన్నతింపబడునుగాక. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు, ఆయన మహిమ ఆకాశ విశాలములను వ్యాపించి ఉన్నది. ఉన్నతమందు ఆసీనుడయ్యున్న మన దేవుడైన యెహోవాను పోలి ఉన్నవాడు ఎవడు? ఆయన భూమి ఆకాశములను వంగి చూడని అనుగ్రహించుచున్నాడు. ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదులను పైకెత్తువాడు. 9వ వచనం కలిసి చదువుకుందాం. ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను కుమారులు సంతోషము గల తల్లిగాను చేయను. యెహోవాను స్తుతించుడి, తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆది అందిప్పుడు ఎల్లప్పుడూ యుగయుగములందుండునట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, మండల కాలములో 10వ దినము కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. మత్తయి సువార్త 22వ అధ్యాయం 23వ వచనము నుండి 33వ వచనం వరకు నేను చదువుతూ ఉంటుండగా మీరు కూడా కలిసి చదవాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. మత్తయి సువార్త 22వ అధ్యాయం 23వ వచన ప్రారంభం. పునరుద్ధానము లేదని చెప్పాడు సద్దూకయ్యలు. ఆ దినమున ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడు అతని భార్యను పెండ్లి చేసుకొని తన సహోదరునికి సంతానము కలుగు చేయవలనని మోషే చెప్పాను. మాలో 7 సహోదరులుండిరి. మొదటివాడు పెండ్లి చేసుకొని చనిపోయాను. అతనికి సంతానము లేనందున అతని సహోదరుడు అతని భార్యను తీసుకొనాను. 2వ వాడును 3వ వాడును 7వ వాని వరకు అందరూ అలాగే జరిగించి చనిపోయేరి. అందరి వెనుక ఆ స్త్రీయు చనిపోయాను. పునరుద్ధానమందు ఆ 7 ఆమె ఎవరికి భార్యగా ఉండును? ఆమె వీరందరికీ భార్యగా ఉండెను గదా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, లేఖనమును గూర్చి దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరబడుచున్నారు. పునరుద్ధానమందు ఎవరునూ పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇయ్యబడరు. వారు పరలోకమందున్న దూతల వలె ఉందరు. మృతుల పునరుద్ధానమును గూర్చి నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనయ్యున్నాడని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడని వారితో చెప్పాను. జనులందరూ విని ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, పరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు దేవా. ఈ మండల కాల ధ్యాన కూడికలో మీరు మాకు ఇచ్చినటువంటి నాయన వాక్యమును బట్టి, అంశమును బట్టి వందనాలు. ప్రభువా, నీ దాసుని మరుగుపరచి మాతో మీరు మాట్లాడండి.
వాక్య సత్యాలు మాకు తెలియపరచుమని యేసు ప్రభువారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వారలారా, ఈ మండల కాల ధ్యాన కూడికలలో 10వ దినము ఇట్టి రీతిగా మనం కలిసి ప్రభువుని ఆరాధించటానికి ప్రభువు మనకిచ్చినటువంటి ఒక ధన్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సిలువ యాత్రలో మనమందరమును కూడా ఇలాగును కలిసి ప్రయాణము చేయటానికి, అలాగే క్రీస్తు ప్రభు యొక్క సిలువను కేంద్రంగా మన జీవితాల్లో ప్రతిష్ఠించుకొని మన జీవితాల్లో వాక్యానుసారమైనటువంటి అనుభవాలు కలిగి వాక్యము ద్వారా మన యొక్క జీవితాలు సరిచేసుకుంటానికి ప్రతి ఒక్కరము కూడా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడాలని ప్రభు పేరిట నేను ప్రేమతో తెలియచేస్తా ఉన్నా. ప్రతి దినము కూడా ఈ మండలకాల వాక్య ధ్యానాలలో యేసయ్య ఒక ఉపమానాన్ని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. ఈ దినము మనకు ఇవ్వబడినటువంటి ఉపమానము కొరకు ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు కొంతమంది సద్దూకయ్యలు యేసు ప్రభు దగ్గరకు వచ్చి గత అనుభవాల వలె యేసుక్రీస్తు ప్రభువుని చిక్కుపరచాలనే తలంపుతో ఆయన ముందు ఒక ప్రశ్న ఉంచినట్లు దేవుని యొక్క గ్రంథములో వ్రాయబడింది. ఇక్కడ సద్దూకయ్యుల యొక్క ఉద్దేశ్యాలు, సద్దూకయ్యుల యొక్క నమ్మికకు, సద్దూకయ్యుల యొక్క ప్రశ్నలకు పొత్తు లేనటువంటి పరిస్థితి మనం గమనించాలని నేను జ్ఞాపకం చేస్తున్నా. యేసుక్రీస్తు ప్రభు వారికి ప్రాముఖ్యంగా విరోధులుగా ఉంచినటువంటి వారు మరి శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు అనే మాట మనకి దైవ గ్రంథంలో వ్రాయబడుతూ ఉన్నది. కొన్ని విషయాల్లో సద్దూకయ్యులు, పరిసయ్యులు కూడా యేసు ప్రభుకి వ్యతిరేకంగా ఏకీభవిస్తూ వచ్చారు. కానీ ఈ పునరుద్ధాన విషయాల్లో సద్దూకయ్యులు పరిసయ్యులతో విభేదించారు అనే మాటలు మనము మొదటగా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. సద్దూకయ్యులు అనే వారి కొరకు ఒక మాట మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు, ఈ సద్దూకయ్యులు అనే పేరు సాదోకు అనే నామాన్ని బట్టి వచ్చింది అని ఇక్కడ వ్యాఖ్యానకర్తలు మనకు తెలియచేస్తూ ఉంటున్నారు. ప్రియులారా, ఈవేళ మన యొక్క అంశము దివ్య స్థితి అని ఇవ్వబడుతూ ఉన్నది. దివ్య స్థితి అనే మాట కొరకు మనము ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఇక్కడ డివైన్ పొజిషన్ అని పూర్తిగా మనం పలకటం ఒకవేళ సముచితమైన మాట అని నేను ఆలోచన చేస్తూ ఉన్నా. డివినిటీ అనగా అది దైవ సంబంధమైనటువంటి మాట. డివినిటీ అనగా ఇక్కడ ఇచ్చినటువంటి దివ్య స్థితికి అర్థాన్ని, అది దివ్యమైనటువంటి స్థితి అని మనం అర్థం చేసుకోవాలి. అది పరిశుద్ధమైనటువంటి స్థితి అని అర్థం చేసుకోవాలి. ఇది పరలోక సంబంధమైనటువంటి పరిశుద్ధమైన స్థితి అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు ఈవేళ ఈ టాపిక్ దివ్య స్థితి లేక డివైన్ పొజిషన్ అని చెప్పబడుతుంది? మనం ప్రార్థనాపూర్వకంగా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క వివాహాలు లేక పెండ్లిండ్లు, భార్యలు, భర్తలు, వారి సంతానము, పిల్లలు, ఇవన్నీ ఎంతవరకు పరిమితమో అని ఆలోచన చేస్తే భూ సంబంధమైనటువంటి జీవితములో ఇవన్నీ కూడా మనకి తప్పనిసరిగా ఉంటూ ఉంటాయి. ఇది భౌతిక సంబంధమైనటువంటి జీవితానికి సంబంధించింది. కానీ ఇప్పుడు మనం చెప్పినటువంటి ఈ మాటలు పరలోక సంబంధమైనవి కావు. ఇక్కడ సద్దూకయ్యులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి వారు అంటున్నారు, పునరుద్ధానము లేదని చెప్పాడు. ఈ మాట చాలా జాగ్రత్తగా
ఆలోచన చేయాలి ప్రియులారా. అసలు సద్దూకయ్యులకు ఉన్నటువంటి కాన్సెప్ట్ కానీ, లేక క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతున్నటువంటి కాన్సెప్ట్ కానీ ఆలోచన చేస్తే ఇట్స్ ఏ రాంగ్ కాన్సెప్ట్. ఎందుకు రాంగ్ కాన్సెప్ట్ అని, తప్పుడు విధానం అని ఈ వాక్యములో నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే, వారు తమ నోటితో ఒప్పుకుంటున్నటువంటి మాట, సద్దూకయ్యులట వారు పునరుద్ధానాన్ని నమ్మరు. వాళ్ళు ఎప్పుడు పునరుద్ధానాన్ని సపోర్ట్ చేయలేదు. అటువంటి వ్యక్తులు ఇక్కడ 23వ వచనములో పునరుద్ధానము లేదనడి సద్దూకయ్యులు ఆ దినమున ఆయన యొద్దకు వచ్చి ఏమని అడుగుతూ ఉన్నారు అని ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు, ఇక్కడ 27వ వచనములో పునరుద్ధానమందు 7 ఆమె ఎవరికి భార్య? అసలు పునరుద్ధానము లేదని చెప్పేవారు పునరుద్ధానములో ఈమె 7 ఎవరికి భార్య అని ప్రశ్న ఇస్తూ ఉంటాం. ఈజ్ ఇట్ ఏ రైట్ కాన్సెప్ట్ ఆర్ ఏ రాంగ్ కాన్సెప్ట్? ఆలోచన చేస్తుంటే మనకి అర్థమైపోతుంది కదండి. అంటే ఆ సద్దూకయ్యులు ఒకళ్ళు నేను అనుకుంటున్నాను ఏదో అడగాలని వచ్చి యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటున్నప్పుడు దేవర్ ఇన్ ఎ కన్ఫ్యూజన్. ఆ కన్ఫ్యూజన్కి కలిగిన కారణం ప్రభువు అంటే భయపడుతున్నారని మనం ఆలోచన చేయాలి ప్రియులారా. సద్దూకయ్యుల యొక్క ఉద్దేశం నో రిజరెక్షన్, పునరుద్ధానము లేదు అంటారు. దే ఆర్ నాట్ సపోర్టింగ్ టు ద రిజరెక్షన్. అటువంటి వారు ఇప్పుడు పునరుద్ధానములో ఎవరికి, ఈ 7 ఎవరికి భార్య అవుతుంది అనే ప్రశ్న, అది ఎంతవరకు సమంజసమో ఆలోచన చేద్దాం ప్రియులారా. మనుష్యులు బ్రతికి ఉన్న కాలము లోకములో అనేక మంది మేము చూస్తూ ఉంటూ ఉన్నాం. ఏమండి, చుట్టాలకి చుట్టరకాలకి తావులేని పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉన్నాం. వారండి మాకు ఈ రిలేషన్ అవుతారని చెప్పటానికి సిగ్గుపడుతూ ఉన్నాం. ఆ రిలేషన్తో ఎదుటి వ్యక్తిని ప్రేమతో గౌరవంగా పిలవటానికి కూడా సిగ్గుపడుతున్నటువంటి దినాలు. లోకములోనే ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉంటుండగా పునరుద్ధానములో అనగా మానవుడు ఈ భూలోక యాత్ర ముగించిన తర్వాత పరసంబంధమైన జీవితాల్లో ఏమండి ఈ పొత్తులు లేకుంటే ఈ యొక్క చుట్టరకాలు ఉంటాయి అని మీరు ఆలోచన చేస్తూ ఉన్నారా? ఉండనే ఉండవు, లేనే లేవు అనే మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రియులారా. కానీ సద్దూకయ్యులు వారు వచ్చినప్పుడు ఈ అడుగుతున్నటువంటి మాటలు, అపోస్తుల కార్యములు దైవ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా తెరచి ఈ వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే, అపోస్తుల కార్యముల గ్రంథము 23వ అధ్యాయము 8వ వచనములో సద్దూకయ్యులట పునరుద్ధానము లేదనియు దేవదూత అయినను ఆత్మ అయినను లేదనియో చెప్పుదురు. జాగ్రత్తగా ట్రై టు అండర్స్టాండ్. ఈ మాటలు అర్థం చేసుకున్న వారి యొక్క సొంత నోటితో వారి సొంత మాటలు మాట్లాడుతూ ఉన్నారండి. ఏమని? సద్దూకయ్యులట పునరుద్ధానము లేదనియు దేవదూత అయినను ఆత్మ అయినను లేదనియో చెప్పుదురు. కానీ పరిసయ్యులు 2 కలవని వారు ఒప్పుకొనొచ్చు ఉన్నారు. కాబట్టి ఈ భూ సంబంధమైనటువంటి జీవితము భూమి మీద ఎప్పుడైతే ముగిసిపోతుందో పరసంబంధమైన జీవితాలకి పొత్తు లేదు అనే మాటలు మనము ఇక్కడ ప్రభు యొక్క వాక్యము ద్వారా జ్ఞాపకం చేసుకుంటున్నాం. కానీ ఒకటి ఇక్కడ సద్దూకయ్యుల యొక్క కాన్సెప్ట్ అనేది అది రాంగ్ కాన్సెప్ట్ అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. రెండవది మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క తలంపులు ఇవన్నీ కూడా తప్పుడు మార్గములో వారు ఆలోచన చేస్తూ ఉంటున్నారు ప్రియులారా. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తే పరలోకానికి భూలోకానికి పొత్తు లేదండి. అలాగ అనుకుంటే ఒక చిన్న ఉదాహరణ, ధనవంతుడు ఈ లోకములో ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిని తాను పొందుకున్నాడు కదా.
మరి చనిపోయిన తర్వాత ఎందుకని అతడు పాతాళానికి కొనుక్కోబడ్డాడు ఆలోచన చేద్దాం. బీద లాజరు దారిద్ర్యతని ఇక్కడ అనుభవించాడు. మరి పరలోకములో ఎందుకు అక్కడ అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు అంటే ఎక్కడి జీవితమో అక్కడే, ఎక్కడి పాత్ర అక్కడే. భూలోకానికి పరలోకానికి సంబంధము లేదు, కానీ భూలోకములో పరలోకము కొరకు సిద్ధపడి ఈ లోకయాత్ర ముగిస్తే మనము మన యొక్క ఆత్మ దేవుని యొద్దకు చేర్చబడిన తర్వాత పునరుద్ధానములో మనం అందరమును కూడా దేవునితో మనం ఆనందిస్తూ ఉంటాం ప్రియులారా. అక్కడ ఎవరమో ఎవరికి తెలియదు. అందరూ కూడా దేవదూతల వలె ఉంటారట, పరిశుద్ధత కలిగి ఉంటారంటే దేవదూతల వలె మారిపోరు, కానీ వారు దేవదూతల వంటి పరిశుద్ధత వారు కలిగి ఉంటారట. ఇక్కడ పాపానికి అక్కడ తావు లేదు అని చెప్పబడుతూ ఉన్నది. అక్కడ పరిశుద్ధుల యొక్క సహవాసములో వారు ఉంటూ ఉంటారు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం అంటాడు, ఆయన ప్రతి వారి కన్నుల బాష్ప బిందువులు తుడిచివేస్తాడు. ఈ లోకములో ఉన్నటువంటి అక్కడ ఉండవు, మరణము ఉండదు, వేదన ఉండదు, దుఃఖము ఉండదు, మరి అట్టిది ఏదీ ఉండదు అని దేవుని యొక్క వాక్యం ప్రకటన చేస్తూ ఉంటుండగా, ఈ భూ సంబంధమైన జీవితానికి పరలోక సంబంధమైనటువంటి జీవితాలకి వీళ్ళు ముడిపెడుతూ ఉంటే అది ఎంతవరకు అది యథార్థమో అని మనం ఒక ప్రశ్న వేసుకోవాలి ప్రియులారా. కాబట్టి వారు వేస్తున్నటువంటి ప్రశ్న ఏమిటో వారికి తెలియనటువంటి పరిస్థితుల్లో వారు అడగటానికి కలిగినటువంటి కారణాలు కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 6వ వచనములో, అప్పుడు యేసు చూచుకొనుడి, అక్కడ ఉన్నటువంటి శిష్యులతో ఆయన ఈ పరిసయ్యులు సద్దూకయుల యొక్క జీవితాలు ఎరిగినటువంటి వాడిగా ముందస్తు జాగ్రత్తగా శిష్యులతో చెప్పుచున్నటువంటి మాట. అప్పుడు యేసు చూచుకొనుడి, పరిసయ్యులు సద్దూకయులు అనువారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారితో చెప్పాడు. పరిసయ్యుల యొక్క జీవితం, శాస్త్రుల యొక్క జీవితం మనం మత్తయి సువార్తలో చాలా కూలంకషంగా గతంలో మాట్లాడుకున్నాం. దైవ గ్రంథంలో వ్రాయబడింది. వారి జీవితాలు ఏ విధంగా ఉంటాయంటే వారు పరిశుద్ధులుగా జీవించలేరు, ఎదుటి వ్యక్తిని పరిశుద్ధులుగా జీవించటానికి వారు ఇష్టపడరు. వారి జీవితాలు పులిసినటువంటి పిండి వంటివి. పులిసినటువంటి పిండి చిన్న ముద్ద తీసుకుని ఒక కొంచెము పిండిలో కలిపితే పిండంతయు కూడా ఎలాగైతే పులిసిపోతుందో, అలాగే విశ్వాసుల యొక్క జీవితాలను కూడా అవిధేయత అవిశ్వాసమని పులిపిండితో ఈ యొక్క పరిసయ్యులు సద్దూకయులు ఉన్నారని శిష్యులకు యేసు ప్రభు జాగ్రత్తలు చెబుతూ ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ ఎందుకు వారి యొక్క రాంగ్ కాన్సెప్ట్ అనేది, తప్పుడు అభిప్రాయాలతో వారు వచ్చారు. ఈ మాటలో మనం వాక్య ప్రకారంగా ఆలోచన చేస్తే మత్తయి సువార్త 22వ అధ్యాయం 29వ వచనం అంటాడు, వారికట లేఖనములు కానీ దేవుని శక్తి కానీ ఎరగనటువంటి వారు. ప్రియమైన దేవుని యొక్క బిడలారా, వారికటండి ఏం తెలియదట, లేఖనములు కానీ దేవుని శక్తిని కానీ ఎరగనటువంటి వారు. అవి ఏమీ తెలియకుండా వాళ్ళు వచ్చి యేసు ప్రభువుని శోధించాలి, చిక్కులు పెట్టాలి, సిగ్గుపరచాలి అని ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఎవరు చిక్కులలో పడతారని ఆలోచన చేస్తే ప్రస్తుత వాక్యములో ఉన్న సద్దూకయ్యలే సిగ్గుపడవలసినటువంటి అవసరం వస్తుందని దేవుని యొక్క వాక్యము మాట్లాడుతూ ఉన్నది ప్రియులారా. అందుకనే మరి అనుభవం ఉన్నటువంటి వృద్ధులు పెద్దలు ఏమంటారో తెలుసా, పూర్తిగా తెలిసిన వాడితోటన్నా మాట్లాడొచ్చట, పూర్తిగా తెలియని వాడితో అన్నా మాట్లాడి చెప్పొచ్చట, కానీ తెలియని వాడితో చెబితే మనం సిగ్గుపడవలసినటువంటి అవసరత ఉంటుందంటారు. వారిని మూర్ఖులతో పోలుస్తూ దైవవాక్యం ఏమంటుందో తెలుసా, మూర్ఖుని నోట బెత్తము వంటి గర్వము ఉన్నది ప్రియులారా. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే తప్పుడు ఆలోచన, తప్పుడు ఉద్దేశ్యాలతో లేఖనాలు తెలియదు, లేఖనములోని అర్థాలు తెలియదు, దేవుని యొక్క శక్తి తెలియదు. కాబట్టి భూ సంబంధమైన వాటిని పరలోక సంబంధమైన ఆత్మీయ సత్యాలతో వారు మొరబెడుతూ ఉంటున్నారు. కాబట్టి
ఈ పరలోక సంబంధమైనది పునరుద్ధానము అన్నది అది దేవుని పరిశుద్ధతతో కూడినటువంటిది. అందుకని ఈవేళ దివ్య స్థితి అని మనకు ఇవ్వబడినట్లుగా డివైన్ పొజిషన్ అనే మాట ఎందుకనో ఆలోచన చేస్తే మానవుని యొక్క జీవితంలో ఎలా ఉంటుందంటే దైవత్వము కన్నా లోక సంబంధమైన జీవితమే ఎక్కువ ఉంటుంది. కానీ దేవుని కుమారుడిని క్రీస్తు ప్రభులు ఆయనలో దైవత్వము కానీ మానవత్వము లేనటువంటి పరిస్థితులు. ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు. అలాగనే ఆయన పునరుద్ధానము కూడా పవిత్రమైనది, పరిశుద్ధమైనటువంటిది. ఎటువంటి మచ్చైనా ముడితి అయినా మరటిది ఏది లేనటువంటి నిత్యమైనటువంటిది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోహాను సువార్తలో 11వ అధ్యాయంలో 24వ వచనములో అక్కడ మార్త యేసు ప్రభుతో అచ్చున్నటువంటి మాట, పునరుద్ధానమందు లేచునని నేను ఎరుగుదును. ఇక్కడ సద్దూకయ్యులైతే వారు ఒక లీడర్షిప్లో ఉన్నారు, లేక ఒక గుంపుగా ఉన్నారు, లేక తిరుగుబాటుదారులుగా ఉన్నారు. వారు తెలిసి తెలియని పరిస్థితుల్లో వారు పునరుద్ధానాన్ని ఒకవేళ వారు తిరస్కరించారేమో. కానీ ఒక మానవ మాతృరాలు మార్త అంటుంది, పునరుద్ధానమందు లేచునని నేను ఎరుగుదును. దానికి జవాబు యేసు ప్రభు అంటున్నారు, పునరుద్ధానం అనేది ఎక్కడో లేదండి. ఏమండి, దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఏమండి, యూదా దేశములోనండి, బెత్లెహేములోనండి, యెరూషలేములోనండి, పాలస్తీనాలోనండి. ఏమండి, ఇవన్నీ కూడా మనం ఒకవేళ చెప్పుకుంటూ ఉంటాం, అక్కడే తప్ప నీ హృదయంలో లేడా దేవుడు? అక్కడెక్కడో ఉండి నీ హృదయంలో లేకపోతే దానివల్ల మనకు ప్రయోజనము లేదండి. దేవుడు నువ్వు ఎక్కడ వెతికినా, ఎందెందు వెతికినా అందందే దేవుడు కలడు ప్రియులారా, సర్వంతర్యమైనటువంటి దేవుడు. కాబట్టి ప్రభు ఆ మార్త అంటుంది, ఏదో ఎక్కడో పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేస్తే యేసు ప్రభు అంటాడు, నేనే పునరుద్ధానమును జీవమును అయ్యున్నాను. ఎవరటండి పునరుద్ధానము? యేసుక్రీస్తు ప్రభువే. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 33వ వచనములో అంటాడు, ఇదియోగాక అపోస్తులు బహు బలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానమును గురించి సాక్ష్యం ఇచ్చిరి. కొరింథీ మొదటి పత్రికలో 15వ అధ్యాయం 13వ వచనంలో, మృతుల పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. అవును ప్రియులారా, ఏమండి, ఎవరో లేచారట, మనం నమ్మక్కరలేదు. ఎక్కడో పునరుద్ధానము జరిగిందట, మనం నమ్మనవసరత లేదు. కానీ యేసు ప్రభు నీ కొరకు నా కొరకు పరలోకమును విడిచి దిగి వచ్చి దాసుని స్వరూపాన్ని ధరించి మన పాపములను వహించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచి అనేక పర్యాయాలు అనేక మందికి కనిపించి ఉంటుండగా పునరుద్ధానము లేదంటే మన విశ్వాసము కూడా వ్యర్థము అని దేవుని యొక్క వాక్యం. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 12వ వచనంలో అంటాడు, క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉండని ఎడల మనం ప్రకటించబడి ఉంటుండగా మరికొందరు మృతుల పునరుద్ధానము లేదని ఇట్లు చెప్పుదురు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఇక్కడ మత్తయి 22:30లో యేసు ప్రభు సూటిగా ఆ సద్దూకయ్యులకు ఆయన ఇచ్చే జవాబు ఏంటని ఆలోచన చేస్తే, పునరుద్ధానమందు ఎవరు పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇయ్యబడరు, వారు పరలోకమందు దూతల వలె ఉంటారు. అంటే పరిశుద్ధత వారు కలిగి ఉంటారు అని ప్రభు వారికి జవాబు చెప్పినప్పుడట, యేసు ప్రభు దగ్గర సిగ్గుపరచాలని వచ్చినటువంటి సద్దూకయ్యులట ఆయన చెప్పినటువంటి ఆ మాటలకు మరి జనులని విని ఆయన బోధకు ఆశ్చర్యపడిరి అని దేవుని యొక్క వాక్యము వ్రాయబడుచున్నది. దేవుడు సజీవులకి దేవుడు కాని మృతులకు దేవుడు కాదు. భూలోక సంబంధమైనటువంటి ఈ యొక్క రిలేషన్సే తప్ప పరలోకములో పునరుద్ధాన సమయములో అందరూ కూడా దేవదూతల వలె మార్పు చెందుతారు, పరిశుద్ధత పవిత్రత కలిగి వారు ఉంటారు అనే మాటలు ప్రభు సద్దూకయ్యులకు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మన క్రైస్తవ విశ్వాసములో మనకు పునరుద్ధానం ఉన్నది.
ఒకవేళ లోక సంబంధమైన జీవితంలో పాపము చేత పట్టుబడి చనిపోతే ప్రభు యొక్క పునరుద్ధానములో తిరిగి మనము ప్రభువుతో లేవలసినటువంటి ఆ యొక్క సమయం ప్రభు ఇస్తున్నాడు. కాబట్టి 40 దినాలు శిలువ యాత్రలో ఆయన పాదాలు ఆశ్రయించి ఆ పునరుద్ధానంలో పాలు పొందటానికి మనం అందరము కూడా కలిసి ప్రార్థన చేద్దాం. అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడా మనపై మెండుగా కుమ్మరించరుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకే వందనాలు. నీ వాక్యము దీవించి ఆశీర్వదించి ఆ పునరుద్ధానము కొరకు మమ్మలను సిద్ధపరచండి. అలాగే ప్రభువా, ఆరాధనలో ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. ప్రభువా, ఇదిగో తండ్రి, నిన్నటి దినాన్న ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగినటువంటి ఆ విశ్వాసిని మీరు స్వస్థపరిచారు. ఆరోగ్యముతో మీరు ఉంచినందుకు స్తోత్రాలు. ఇంకా ఎవరైనా అటువంటి పరిస్థితుల్లో ఉంటే, ఏ విధమైన అనారోగ్యాలతో ఉంటే, మరణకరమైన సమయాల్లో ఉంటే నాయన వారందరినీ కూడా నేను ఆదరించి స్వస్థపరచండి. అలాగే ప్రభువా, చెర్రీ అనే బిడ్డ కొరకు, ఫ్రూటీ అనే బిడ్డ కొరకు నా తండ్రి నాయనా ఇదిగో నీ పాద సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాం ప్రభు. అలాగే తండ్రి నాయనా, మరి ఇంకా మాటలు నాయనా రానిటువంటి బిడ్డలు, మాటలు మాట్లాడలేనటువంటి బిడ్డలు నా ప్రభు ఉన్నారు. అటువంటి వారు కూడా త్వరగా మాట్లాడటానికి కృప చివరి ప్రార్థిస్తూ 40 దినాలు దేవాని సన్నిధిని మేము ప్రత్యేకంగా అనుభవించి ఆశీర్వదించబడటానికి కూడా కృప చివరి ప్రార్థన చేస్తూ యేసు ప్రభు వారి దివ్య నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఆయన దినాహారం నేడు మా దాయిచ్చి, మా ఇడల అపరాధం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించుము. శోధనలో రీత్యాక కీడు నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుడు సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. పాప భారము తోడ అరుదించితి, సేదాదిచుము శాంతి జలమూలతో, నీ ప్రేమ రుధిర స్రవంతిన్ శాపభారంబు తొలగించు దేవా. ప్రభువా, నీవే నాదు శరణం, ఆశ్రయించితి నీ దివ్య చరణం.